హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని అబ్బురపరిచే నిజాలు మీకు చెప్పబోతున్నాను. అదేంటనుకున్నారా? అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఏం పని చేస్తున్నారు? మీరు చదువుకు తగ్గ పని చేస్తున్నారా? మీరు చదివింది ఎంత? మీరు చేస్తున్న పని ఏంటి అనేటి ఇలాంటి ఇప్పుడు క్వశ్చన్లు మీకు ఎదురైనాయా? నిజంగా మనం ఏ పని చేస్తున్నా మనం ఆత్మాభిమానంతో చాలా గౌరవంతో బతకాలనుకుంటాం. చాలామంది అంటారు, మనం ఏం పని చేసినా మనం నిజాయితీగా చేస్తే చాలు, మనం ఇష్టపడి చేస్తే చాలు అంటాం. కానీ మన గౌరవం దొరుకుతుందా అంటే కొన్ని సందర్భాలలో కాదనే చెప్పాలి. ఎందుకు అంటే ఏ పని చేస్తున్నామన్నది, ఎలాంటి పనులు చేస్తున్నామన్నది వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ ఫ్యామిలీ అవసరాలను బట్టి వాళ్ళు పనులు చేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో మనం జరుగుతున్న సంఘటనలు, మనకెదురైతున్న నిజ సంఘటన గురించి నేను మీకు తెలియబోతున్నాను. ఒక డెలివరీ బాయ్ ఆలస్యంగా ఫుడ్ తీసుకొచ్చాడని ఆయన మీద కోపడడం, ఒక ఆటో అతను టైంకు రాలేదని ఆయన మీద చిరాకు పడడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. అంటే మనం పనిచేసే వాళ్ళకి మనం ఎక్కడ విలువిస్తున్నాం? వాళ్ళ గౌరవం లేదా? మనం అనుకున్నట్టు ఏ పని చేస్తున్నా ఈ రోజుల్లో నువ్వు అది ఎవరైనా సరే చూడండి, పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళే ఉంటున్నారు. అందువలన మనం కంపల్సరిగా వాళ్ళకు గౌరవించాల్సిన అవసరం ఉంది. సరే, వాళ్ళ పరిస్థితులను బట్టో లేదా వాళ్ళ ఫ్యామిలీని బట్టో, వాళ్ళ ఫ్యామిలీ సమస్యలకు తలగ్గో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అంతేకాదు, చాలామంది డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఉపాధి దొరకక ఏదో ఒకటి ఫ్యామిలీ గడవాలి, ఫ్యామిలీ కష్టాల్లో ఉండొద్దు, నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్గా నేను ఉండాలి అని చెప్పేసి, బ్యాక్ సపోర్ట్గా నేను ఉండాలని చెప్పేసి వివిధ పనులు చేసిన వారు చాలామంది. అంతెందుకు, ఒక స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్గా పనిచేసిన వ్యక్తి మీకు తెలుసో తెలియదో 3-4 ఉద్యోగాలు సాధించిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ పార్ట్ టైంగా ఫ్యామిలీకి అండగా దండగా మనం భారం కావద్దు, మనం ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి తప్ప మనం భారం కావద్దు అని చెప్పేసి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న వాళ్ళు ఎందరో. పట్టణాల్లో పనులు లేక, ఉపాధి లేక పట్నం బతుకుదెరువు కోసం ఎంతోమంది నానా గొడ్డు చాకరీ చేస్తున్నారు. కానీ వాళ్ళకు గౌరవం ఉందా? ఇది లేదనే చెప్పాలి. నిజంగా మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? వాళ్ళ ఈ పని చేస్తున్నారంటే అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళను ఫ్యామిలీని, భర్తకు సపోర్ట్గా ఉండాలి, ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పేసి ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చుకొని, వాళ్ళ బాధలను ఓర్చుకొని మరి ఒక ఉద్యోగాలు చేస్తున్నారు మహిళలంటే వాళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా భర్తకు ఇట్లా చేదోడు వాదోడుగా ఉంటూ, అటు పిల్లలకు భరోసాగా ఉంటూ వాళ్ళు మహిళలు ఎన్నో పనులు చేస్తున్నారు. అందుకే తప్పకుండా మనం చాలామందిని మనం చాలా చిన్న చూపుగా చూస్తున్నాం. ఒక అపార్ట్మెంట్లో డెలివరీ బాయ్ లేటుగా వచ్చాడని ఆయన మీద కేకలు వేయడం, టైంకు తీసుకురావలేదని కేకలు వేయడం. నిజంగా మనకు సమస్యలు ఇన్ని ఉన్నాయంటే
ఒక డెలివరీ బాయ్కి ఒక సందర్భంలో ఫోన్ ఎత్తరు. మనం ఆర్డర్ పెట్టుకుంటాం కానీ ఫోన్లు ఎత్తరు. అట్నో ఇట్నో కష్టపడి సెర్చ్ చేసుకుంటూ గూగుల్లో వేసుకొని సెర్చ్ చేసుకుంటూ ఇంటికి చేరుకుంటే అక్కడ లేట్ ఎందుకైందని కరెక్ట్ అడ్రస్ పెట్టరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్య ఉంది. అందుకే నేను చెప్పేదంటే కొద్దిగా మర్యాద బ్రో. తప్పకుండా మనం ఏం పని చేస్తున్నా ఎవరినైనా ఎక్కడైనా తప్పకుండా మనం గౌరవించాల్సిందే, మర్యాద చేయాల్సిందే, మర్యాదతో పిలవాల్సిందే. ఏదో ఈ రోజుల్లో ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాల దృష్ట్యా, వాళ్ళ ఫ్యామిలీ అవసరాల దృష్ట్యా వివిధ పనులు చేసుకుంటూ చదువుకుంటున్న వాళ్ళు ఎందరో. కానీ మనం పని చేస్తున్నారని, ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారని ఎవరిని చులకనగా చూడొద్దు, ఎవరిని హేళనగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఎవరి విలువ వారిది, ఎవరి పరిస్థితి వాళ్ళది, ఎవరి బతుకు వాళ్ళది. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. ఎప్పుడు ఒకే తీరుగా, ఎప్పుడు ఒకేలాగా ఉంటామని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే జీవితం ఏ సెకండ్లో ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎంతో కష్టపడి చిన్న చిన్న జీతాలకు వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి పనిచేస్తున్న వాళ్ళు ఎందరో. చాలని జీతాలతో, ఆకలి కడుపులతో, ఎండిన బ్రతుకులతో ఎంతోమంది వాళ్ళ జీవితాలను వెళ్ళదీస్తున్నారు. వీళ్ళందరికీ నా సెల్యూట్. వాళ్ళందరూ కష్టపడి వాళ్ళ పనికి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. వాళ్ళకిచ్చే తక్కువ జీతాలకైనా వాళ్ళ కమిట్మెంట్తో, ఆత్మాభిమానంతో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళ టైంకు డ్యూటీ చేస్తున్నారు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. వాళ్ళ బాధ్యతను గుర్తుపెట్టుకొని మనకు టైంకు సెకండ్లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తున్నాయి. అంటే చూడండి, ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అందరిని గౌరవిద్దాం. బాయ్ ఫ్రెండ్స్.